గాంధీల కుటుంబంలో విభేదాలతో బయటకొచ్చి బీజేపీలో చేరి సుదీర్ఘకాలంగా షెల్టర్ తీసుకున్నటువంటి మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు ఆ తర్వాత కాలంలో వరుణ్ వచ్చేటప్పటికి బీజేపీకి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్కి అది ఇవ్వలేదంటూ బీజేపీ మీద అలిగి పదే పదే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ బీజేపీని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారు. కాకపోతే ఆయన ఆశించింది జరగలేదు. ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది తరహా తయారైంది ఆయన పరిస్థితి. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ ఎంపీ స్థానం నుంచి ఈసారి పార్టీ తరపున టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగానే ఆయన బరిలో దిగాలని బీజేపీ యువనేత వరుణ్ గాంధీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తరచూ సొంత పార్టీ ప్రభుత్వ విధానాలను తప్పబట్టి వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టికెట్ దక్కకపోయినా పోటీ చేయడం ఖాయమని వరుణ్ ఇప్పటికే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వరుణ్ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఏప్రిల్ 19వ తేదీన ఈ స్థానానికి పోలింగ్ జరగబోతుంది. అయితే ఇప్పటికే పలు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఇప్పటిదాకా పిలిభిత్ స్థానంలో ఎవరిని నిలబెట్టేది నిర్ణయించలేదు. ఇటీవల జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో వరుణ్కి ఈసారి టికెట్ ఇవ్వకూడదంటూ కొందరు రాష్ట్ర నేతలు ఖరాఖండిగా చెప్పినట్టు సమాచారం. వరుణ్కి సమాజ్వాదీ పార్టీ టికెట్ ఇస్తుందని వార్తలు గుప్పమన్నాయి. దీని మీద ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీడియా ప్రశ్నిస్తే త్వరలోనే నిర్ణయిస్తామన్నారు.